అందరికీ నమస్కారం. నేను భూపాల్ శంకర్. సపోటా చెట్టు గుత్తులు గుత్తులుగా కాయాలంటే కొన్ని నీళ్ళల్లో ఆవు పేడని కలిపేసి మొదల దగ్గర పోస్తే చాలండి. కాయలైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కాయల యొక్క పరిమాణం పెరగాలంటే మనం పిందెలు పడుతున్నప్పుడే ఎక్కువ మోతాదులో నీళ్ళని పెట్టినట్టయితే మొదల దగ్గర మన కాయలైతే సైజు పెరిగిపోతుంది. చూడండి మా సపోటా కాయలు ఏ విధంగా కాసాయో లావుగా ఉన్నాయి కదా. సపోటా కాయలు పండ్లులాగా మారాలంటే ఎలాంటి కెమికల్స్ అయితే వాడవలసిన అవసరం లేదండి. ఈజీగా మన ఇళ్లలోనే కాయలను పండ్లుగా మార్చుకోవచ్చు. అది ఏ విధంగా మార్చవచ్చు అంటే ఈ విధంగా గింజలోనికి కానీ డబ్బాలను కానీ సపోటా పండ్లను తీసుకొని ఒక స్పూన్ ఆవాలను అయితే ఈ కాయల మధ్యలో అయితే పోయాలండి. ఇలా కాయల మధ్యలో పోసినట్టయితే ఈ విధంగా మూత పెట్టేస్తే చాలండి. ఆవాల నుండి ఇథిలిన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇథిలిన్ రిలీజ్ కావడం వల్ల కాయలు అయితే పండ్లులాగా మారుతాయి. మరుసటి రోజు చూడండి ఏ విధంగా పండాయో చూడండి. నేనైతే ఫస్ట్ ఒక కాయనైతే చూశాను. కొంచెం గట్టిగానే ఉందండి, మరి ఎక్కువ మెత్తగా కాలేదు. ఇది పై భాగంలో ఉంది కాబట్టి సరిగా పండలేదేమో. మిగతా అన్నీ కూడా కాయలు మొత్తం కూడా పండ్లులాగా మారిపోయాయండి. మనం ఎలాంటి కార్బైడ్స్ను ఉపయోగించకుండా సపోటా కాయలను పండ్లులాగా ఈజీగా మార్చుకోవచ్చు. చూడండి ఏ విధంగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి కూడా. చాలా బాగా పండ్లు అయితే మారాయండి కాయలను. మనమైతే మార్కెట్లో ఉపయోగించేవైతే కార్బైడ్స్ను ఉపయోగించి ఎక్కువగా పండిస్తారు కాబట్టి మనం ఈ విధంగా న్యాచురల్గా మనము కాయలను పండ్లులాగా మార్చుకోవచ్చు ఈజీగా. లేకపోతే సపోటా కాయలను ఒక్కటి కుళ్ళిన వాటిని ఆ కాయల మధ్యలో పెట్టినా కానీ సపోటా కాయలు మొత్తం కూడా పండ్లులాగా అయితే మారుతాయి. కానీ ఇది జరగడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇలా చేస్తే అయితే ఈజీగా జరిగిపోతుందండి ప్రాసెస్.